స్లోగన్: హార్డ్ వర్క్తో పాటు మీ స్థితిని కూడా హార్డ్గా అంటే శక్తిశాలిగా చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. యోగం యొక్క ప్రయోగం అనగా తమ శుద్ధ సంకల్పాల ప్రయోగాన్ని శరీరంపై, మనసుపై, సంస్కారాలపై అనుభవం చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళండి. ఇందులో ఒకరినొకరు చూడకండి. వీరు ఏం చేస్తున్నారు, వారు చేయటం లేదు, పాతవారు చేస్తున్నారా లేదా అని చూడకండి. మొదట నేను ఈ అనుభవంలో ముందుకు రావాలి, ఎందుకంటే ఇది మీ ఆంతరిక పురుషార్థం యొక్క విషయం. ఎప్పుడైతే ఇలా వ్యక్తిగత రూపంలో ఈ ప్రయోగంలో లగ్నమవుతారో, వృద్ధి చెందుతూ ఉంటారో, అప్పుడు ఒక్కొక్కరి శాంతి యొక్క శక్తి సంఘటిత రూపంలో విశ్వం ముందు ప్రభావం పడుతుంది. అచ్చా, ఓం శాంతి.